ఏపీలో మద్యపానం నిషేధం చేసి 175 నియోజకవర్గాల్లో నామినేషన్ వేసే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ప్రజా సంకల్ప యాత్రలో మద్యాన్ని తరిమి కొడతామని చెప్పిన జగన్ మద్య నిషేధం అమలు చేయకపోగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మహిళల తాళిబొట్లతో ఆడుకుంటోందని, మహిళల మనోభావాలు సీఎం జగన్ దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు అనిత. ఎట్టి పరిస్థితుల్లోని ఈ మద్యం మహమ్మారిని తరిమికొడదాం, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మద్యాన్ని పూర్తిగా నిషేధిద్దాం. బుద్ధున్నవాడు ఎవడైనా, ఇవన్నీ కూడా నేను మాట్లాడిన మాటలు కాదండి, సాక్షాత్తు ఇప్పటి సీఎం అప్పటి ప్రతిపక్ష నాయకుడు ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఆయన ఏం మాట్లాడాడంటే, బుద్ధున్నవాడు ఎవడైనా మద్యపాన నిషేధం చేయాలి, ఎందుకంటే ఆడవాళ్ళు బయట తిరగలేకపోతున్నారు, పిల్లలు చదవలేకపోతున్నారు, ఈ మద్యాన్ని 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేయాలి, ఈ ప్రజల ప్రభుత్వం వస్తే కనుక మేము అలాగే చేస్తామని 2017 దగ్గర నుంచి ఊదరగొట్ట ప్రసంగాలన్నీ చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంతకు ముందులా కాదు పేపర్లు తిరగేసుకునేదో లేకపోతే లైబ్రరీకి వెళ్ళి అవన్నీ లాక్కొచ్చేదో కాదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి అబౌట్ లిక్కర్ అనగానే యూట్యూబ్ ఆటోమేటిక్ గా తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసేయని పరిస్థితులు, కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకుని రావాలి, మరో ఒక రీహాబ్ సెంటర్ పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గిస్తూ